హాయ్ హలో వెల్కమ్ టు జ్యువెలరీ కిచెన్. అందరికీ డైలీ చపాతీ తిని తిని బోర్ వస్తుందా? జొన్న రొట్టె చేసుకోవడం రావట్లేదు కదా, చాలామందికి రాదు కదా. మరి ఎలా ఏం చేస్తారు? అందుకే నేను బార్లీ పిండితోని రోటీ చేసి చూపిస్తాను. బార్లీ చాలా మంచిది కదా హెల్త్కి. ఇది యూరిన్ ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉన్నా కూడా తగ్గించేస్తుంది. ప్లస్ డైటింగ్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. చూసేద్దామా మరి ఎలా చేసేద్దాము? బార్లీ రోటీకి కావాల్సిన పదార్థాలు: బార్లీ పిండి, క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, సాల్ట్. ముందుగా జార్ తీసుకొని అందులో ఒక పావు కప్పు సన్నగా తరిగి పెట్టిన క్యారెట్, పావు కప్పు ఆనియన్స్, 5-6 పచ్చిమిరపకాయలు, టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇది బార్లీ పిండి అండి. బార్లీ గింజల్ని మిక్సీలో వేసి పిండిలాగా అయినా చేసుకోవచ్చు, లేదంటే మరపట్టించుకోవచ్చు. నేనైతే రెగ్యులర్గా చేస్తాను కాబట్టి ఒకేసారి గిన్నెకి పట్టించేసుకుంటాను. ఇందులో ఇది 2 కప్స్ తీసుకున్నాను. ఇందులో 1/2 కప్పు గోధుమ పిండి. ఇది ఇందాక ఇంగ్రీడియంట్స్లో చెప్పడం మర్చిపోయాను. ఇందులో ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్. ఇవే వెజిటేబుల్స్ వేసుకోవాలని ఏం లేదండి. ఇంకా కావాలంటే బీట్రూట్ వేసుకోవచ్చు, టొమాటో వేసుకోవచ్చు. ఎన్ని వెజిటేబుల్స్ తిన్నా హెల్త్కి మంచిదే కదా. ప్లస్ ఇది ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు. ఇలా అయితే ఏంటంటే కర్రీ లేకున్నా కూడా నడిచిపోద్ది అనమాట. ప్లెయిన్గా చేసుకుంటే మళ్ళీ దానికో సపరేట్ కర్రీ చేసుకోవాలి. కర్రీ లేనప్పుడు ఇలా ఈజీగా చేసేసుకొని తినేసేయచ్చు అనమాట. దీన్ని చక్కగా కలిపేసుకొని కొన్ని వాటర్ పడితే చూసుకొని ముద్దలాగా చేసుకోవాలి. చపాతీ ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. ఇలా సేమ్ చపాతీకి ఎలా దడుపుకుంటామో అలాగే దడిపేసుకొని కొంచెం ఆయిల్ రాసేసి ఒక 10 మినిట్స్ సైడ్కి పెట్టేసుకోవాలి. ఈలోపు మీకు ఒక మాట, ఇవాళ రేపు ఎలా ఉంది కాలం అంటే మరి డబ్బు 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 అని చెప్పేసి, సంపాదన అని చెప్పేసి 24 గంటల్లో 18 గంటలు డబ్బు ఎలా సంపాదించాలనే ఆలోచన తప్ప కొంచెం కూడా ఫ్యామిలీకి టైం ఇవ్వట్లేదండి ప్రతి ఒక్కరు. నేను కూడా అంతే, మీరు కూడా అంతే, ఎవరైనా అంతే, అందరం అలాగే ఉన్నాము. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ అట్లా ఉంది, సిచ్యువేషన్ అలా ఉంది. డబ్బు లేకపోతే నడవదు. బట్ డబ్బే ప్రపంచం కాదు కదా, మన ఫ్యామిలీ కూడా చూసుకోవాలి కదా. అందుకని మరీ డబ్బు కోసం అంత ఇదిగా కాకుండా కాస్త అప్పుడప్పుడు మన ఫ్యామిలీ కోసం కూడా టైం ఇద్దాము. మన పేరెంట్స్ కోసము, మన పిల్లల కోసము కాస్త మీకు వీలైనంత వరకు ట్రై చేయండి. కాస్త కొద్దిసేపన్నా వాళ్ళకి డైలీ స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని సేమ్ చపాతీ ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే చేసుకోవాలి. ఇలా పెనం పైన వేసేసుకొని అటు ఇటు కాల్ చేసుకోవడమే. లైట్గా ఆయిల్ అప్లై చేయండి. ఇది కూడా ఇష్టం లేని వాళ్ళు వదిలేసేయండి. కొందరికి ఆయిల్ ఎక్కువ ఇష్టం ఉండదు కదా, లైట్ తీసేసుకోండి అంతే. బార్లీ రోటీ రెడీ అయిపోయింది. ఇది ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఒక చిన్న చిట్కా అండి. మన ఇంట్లో ఉండే రాగి పాత్రలు, రాగి చెంబులు కానీ, గ్లాసులు కానీ, ప్లేట్లు కానీ ఇలాంటివి నల్లగా అవుతూ ఉంటాయి కదా. మనం ఎంత రెగ్యులర్గా కడుగుతున్నా నల్లగా అవుతానే ఉంటాయి అవి. వీటి కోసం ఒక చిన్న టిప్పు, ఈజీగా సింపుల్గా 2 ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది. నిమ్మకాయ రసం అండి ఇది. నిమ్మకాయ రసంని ఇలా నిమ్మ చెక్కతో రుద్దేసి
ఒక 2 మినిట్స్ అలాగే ఉంచేసేయాలి. టూ మినిట్స్ అయిపోయాక ఇలా అదే నిమ్మ చెక్కతోని కాస్త ఉప్పులో అద్దేసి ఇలా రుద్దేసుకోవాలి. అంతే, అంతేనండి. అలా రుద్దేసుకొని నీట్గా కడిగేసుకుంటే ఇలా తల మెరుస్తూ ఉంటాయి. ఎప్పుడు చూసినా నీట్గా కొత్త వాటిలాగా కనిపిస్తాయి. చాలా ఈజీ కదా. ఇంతేనండి, మన వేడి వేడి హెల్దీ అండ్ టేస్టీ బార్లీ రోటీ రెడీ. ఏదైనా రైతాతో తీసేసుకుంటే సరిపోద్ది, ఏ కర్రీ లేకున్నా ప్రాబ్లం లేదనమాట. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.